మన ముందు కరోనా వైరస్ మహా గొప్పదన్న. మనిషి వల్ల ఈ భూమికి ఏమాత్రం ఉపయోగం. అన్ని మతాలు ఉన్నాయి కదా సార్, చెట్లు పూజించమంటారు, జంతువులు పూజించమంటారు. అన్ని జన్మల కన్నా మానవ జన్మ అత్యంత నీచమైనటువంటి జన్మ నా ఫీలింగ్. ఈ కులం అనేది మీ దృష్టిలో ఏంటి సార్? కులం అంత పనికిమాలినది ఇంకోటి. ఈ పరిస్థితుల వల్ల కొంతమంది మారుతారని ఆశిద్దాం సార్. డెఫినెట్గా ఈగోయిస్టిక్ ఆర్గ్యుమెంట్. కోతి నుంచి మనిషి పుట్టారని చెప్తున్నారు కదా, లూసీ నుంచి ఇలాగా. సో ఒకవేళ అక్కడి నుంచే మనిషి కనుక పుడితే కదా సార్, ఇంకా ఎందుకు కోతులు అలాగే ఉన్నాయి, చేపలు ఎందుకు అలాగే ఉన్నాయి సార్? ప్రకృతిలో ఏదైతే బలమైనటువంటి ఇలా దేవుడు క్రియేట్ చేశారు. ఐ హేట్ హ్యూమన్ బీయింగ్. మతం కంటే వీటి కంటే సైన్స్ గొప్పదంటారు. దేవుడు మీద ఉన్నదని ఏముంటాం మరి? నమ్మిన వ్యక్తిగా మీరేం మాట్లాడతారు దేవుడి గురించి? నాకు నమ్మకం లేదు. ఇన్ని సంవత్సరాలు నమ్మారు కదా. నేను దేవుడిని నమ్మే వాళ్ళని. అయితే దేవుడు మతం దగ్గర నుంచి కింద స్థాయికి వద్దాం సార్. కులం ఏదన్నా ఒకరిని తిట్టినా లేకపోతే ఒకరిని విమర్శించినా ఎప్పుడు విమర్శిస్తావు నువ్వు? నేను చెప్పినటువంటి మాటలు కానీ ఏదైనా సరే పూర్తిగా నాదే బాధ్యత. దీనికి ఎవరి బాధ్యత లేదు. ఒకవేళ దీంట్లో చెప్పింది ఏదైనా తప్పుండి ఎవరి మనసును బాధపడితే అది కావాలని చేసింది కాదు, అది కేవలం నా ఒపీనియన్ చెప్పే కాన్సెప్ట్లో చేసింది. ఒకవేళ అలా ఎవరైనా బాధపడినా, ఎవరైనా హర్ట్ అయినా ఐఎమ్ వెరీ సారీ. నేను ఎవరిని బాధ పెట్టాలని చెప్పట్లేదు, నా ఒపీనియన్ మాత్రం షేర్ చేసుకున్నాను. ఇఫ్ యూ యాక్సెప్ట్ విత్ మీ ఐఎమ్ ఫైన్, ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ విత్ మీ ఇట్స్ డబుల్ ఫైన్. తప్పేం లేదు. నేను చెప్పే ప్రతి దాన్ని మీరు ఖండించవచ్చు, ప్రతి దాన్ని మీరు విభేదించవచ్చు. యూ హ్యావ్ ఫుల్ రైట్. హాయ్ సీను సార్. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ఎవరి కాదు జాగ్రత్త పడిపోతాడు. షేక్ హ్యాండ్ దగ్గర నుంచి అంటే నమస్కారం నుంచి షేక్ హ్యాండ్కి వచ్చాను, షేక్ హ్యాండ్ నుంచి మళ్ళీ నమస్కారం వచ్చాను సార్. టిప్ కొడితే మళ్ళీ ఇక్కడ ఉన్నాను సార్. సార్ నాకు ఎప్పుడు మామూలుగా ఒక ఫైన్ ఉన్నావు. బాగున్నా సార్. మీరంటే బాగున్నాను. ఏదో మాట్లాడదాం అనుకున్నావు. అవును సార్. నువ్వేదో ఒక నాకు షేర్ చేసుకోవాలన్నావు. సరే, అదేదో కొంచెం 10 మంది తెలిసేలా షేర్ చేసుకుంటే బాగుంటుంది అన్నావు కాబట్టి. అవును సార్. నేను నాకు 2 days నుంచి నిజంగా అది నిజం కలిసి వేస్తుంది సార్. ఎందుకంటే మానవత్వం చనిపోయిన రోజు సార్. కేరళలో జరిగిన సంఘటన, గర్భిణీగా ఉన్న ఒక ఏనుగు పైనాపిల్ దాంట్లో క్రాకర్స్ పెట్టి దానికి ఇవ్వడం, పాపం ఏనుగు చనిపోవడం జరిగింది సార్. అది నిజం కలిసి వేసింది సార్. దాని గురించి అంటే ఇప్పుడు మనిషి తన సహచర జీవుల్ని ఎలా చూసుకుంటున్నాడు, వాటికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఎంత ప్రేమతో ఉంటున్నాడు. సో ఈ భూమి మీద సమాన హక్కు ఉంది సార్ ప్రతి జీవికి. సో మనిషి అనేవాడు పక్క జీవుల్ని ఎలా చూసుకుంటున్నాడు సార్ మీ దృష్టిలో? నాకు కూడా ఆ ఇన్సిడెంట్ నాకే కాదు, దేశంలో చాలామందిని కన్నీళ్ళు పెట్టించేటువంటి సంఘటన. ఎందుకంటే నోరు లేని జీవి అది, ఏం పెట్టినా తింటుంది. ఎస్పెషలీ ఈ డొమెస్టిక్ ఎలిఫెంట్స్, వాటిని ఎలా పెంచుతారు. అన్ట్రైన్డ్ ఎలిఫెంట్స్ అంటే వైల్డ్ ఎలిఫెంట్స్ అట్లా ఉండవు. ఈ డొమెస్టిక్ ఎలిఫెంట్స్ గోళ్ళల్లోనూ లేకపోతే పెంచుకుంటుంటారు అనమాట. వాడు ఎంత చీట్ చేసాడంటే దాంట్లో ఒక పేలుడు పదార్థం పెట్టాడు. అంటే వాడి ఏదో ఒక 2 రూమర్స్ వస్తున్నాయి, 2 రకాల టాక్స్. అడవి పందులు పంటలు నాశనం చేస్తుంటే పెడతారు. అదొక దరిద్రపు అలవాటు ఉంది చాలామందికి. వాటిని పారదోలేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అవి ఎందుకంటే అడవుల నుంచి వచ్చి పొలాల్లో పడి తినేస్తున్నాయని చెప్పి. యాక్చువల్గా అసలు ఎందుకు సరే, అందుకని ఏంటంటే వాటి కోసం పెట్టారు కాబట్టి అలాంటి పైనాపిల్ ఏదో పెట్టారు, అది ఏనుగు తింది అందుకని చచ్చిపోయిందని ఒకళ్ళు, లేదా కావాలని పెట్టారని. అది కావాలని పెట్టినా లేకపోతే ఏనుగుని చంపడానికి ప్లాన్ చేసి పెట్టినా, ఈవెన్ అడవి పందులు చంపడానికి పెట్టినా, అసలు బాంబులు పెట్టడం అనేది పెద్ద క్రైమ్. ఇది మన బాధ్యత కాదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. నాకు తెలిసినంతవరకు ఫారెస్ట్ డిపార్ట్మెంటు మన భారతదేశంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా ఇన్ఎఫిషియెంట్గా పనిచేస్తుంది నా ఉద్దేశం. ఎంత ఇన్ఎఫిషియెంట్గా అంటే ఇవాళ అడవులు సర్వనాశనం అయిపోవడానికి వాళ్ళ నిర్లక్ష్యం చాలా కారణం. ఎంత పవర్ ఉంటుందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. ఎక్కడ బాగా పనిచేస్తారంటే ఎవరైతే హ్యాపీగా వెళ్ళి కొద్దిసేపు అడవిలో ఎంజాయ్ చేద్దాం లేదా మంచిగా ఉందామని వాళ్ళని మాత్రం స్ట్రిక్ట్గా పెడతారు. అడవిలో ఎర్రచందనం కొట్టుకునేవాళ్ళు, గంధపు చెక్కలు కొట్టుకునేవాళ్ళు, ఏనుగులు చంపేసేవాళ్ళు, పోచింగ్ చేసేవాళ్ళు, వీళ్ళు మాత్రం చాలా ఫ్రీగా వదిలేసి అడవిలో కొద్దిసేపు గడుపుదాం లేకపోతే వీటి అట్లా వెళ్ళకూడదు ఇట్లా వెళ్ళకూడదు ఇట్లాంటి. కానీ ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్ రూల్స్ రావాలి.
సరే అవన్నీ పక్కన పెడితే మనకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మనం అసలు ఆ ఎలిఫెంట్ని చంపడం అనేది చాలా హేమైన చర్య. నాకు కూడా పైకి రాలేదు కానీ లోపలే చాలా పెయిన్, ఏడుపు వచ్చినంత పని అయింది. ఎందుకంటే మనిషి అనేవాడికి ఇప్పుడు మొన్న ఈ కరోనా టైంలో ఈ వలస కూలీలు వెళ్తున్నప్పుడు అది చాలా బాధ కలిగించిన విషయం, చాలా పెయిన్ కలిగించిన విషయమైనా అట్లీస్ట్ వాళ్ళు మాకు ఇలా బాధ ఉందని చెప్పుకున్నారు. కొంతమంది హెల్ప్ చేశారు, కొంతమంది ఫిలాంథ్రపిస్టులు వాళ్ళకి సహాయం చేశారు, గవర్నమెంట్ హెల్ప్ చేసింది, కొంతమంది మిస్ అయ్యారు. ఇవన్నీ కొత్తది కాబట్టి ప్రతి వాళ్ళకి ఇంక్లూడింగ్ ప్రభుత్వానికి కూడా ఇది కొంచెం అవకతవకలు జరిగింది, తప్పలా. అట్లీస్ట్ వాళ్ళు వాయిస్ అవుట్ చేశారు. కానీ నోరు లేని జీవులు అవి, నాట్ ఓన్లీ ఎలిఫెంట్స్. ఇప్పుడు మనం చూసింది సీను ఒక ఇన్స్టెన్స్. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయంటే అంటే ఫస్ట్ మనిషి ఎదవ దరిద్రపు క్రేజ్ ఏంటంటే వైల్డ్ మీట్ తినాలని. నాకు 2-3 సంఘటనలు, 5-6 సంఘటనలు ఫ్రెండ్స్ ఏమండి ఇక్కడ వచ్చిందండి పలానా దుప్పిని కొట్టామండి, అసలు నెమలి కొట్టామండి అని ఎప్పుడో నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, పొర్రపాటును కూడా మీరు కూడా ఆ పని చేయకండి. మనకేవి ఎక్స్టింక్టెడ్ యానిమల్స్ నశించిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి, వాటిని కాపాడుకోవాలి. ముందు అసలు ఎట్లా ఆ విధంగానే కాపాడుకోవాలి. నెక్స్ట్ జనరేషన్కి నెమలంటే ఏంటి, పులేంటి ఏంటి అనేది పేపర్లో చూపించాల్సిన దుస్థితి రాకూడదు కదా అని చెప్పి. సరే ఇక తర్వాత మనిషికి ఉన్న బాధ్యత ఏంటి ఎన్విరాన్మెంటల్ పట్ల, లేకపోతే అంటే అసలు మనిషి ఎవడు బాధ్యతలు తీసుకోవటానికి? వాడికి ఒక ప్లేస్ ఉంది ఈ సృష్టిలో. వాడు వన్ ఆఫ్ ద ఒక దోమ, ఒక మనిషి. అంటే సార్ ఇప్పుడు తెలివైన జీవిగా వాడు ఇది ప్రచారం చేసుకుంటాడు కదా సార్. అదే చెప్తున్నాను. ఒక దోమ కన్నా గొప్పవాడు కాదు ఒక మనిషి. ఒక పురుగు కన్నా గొప్ప ఉన్నతమైనవాడేం కాదు. అందరం జీవరాశులు ఒకేలాగా పుట్టాం. ప్రతి జీవరాశి ఒక గర్భం నుంచే పుడుతుంది. సో ఎక్కడైందంటే ఎందుకు మనిషికి దరిద్రం వచ్చిందంటే ఇక్కడ హైలీ డెవలప్డ్ బ్రెయిన్, నాడీ మండలం విపరీతంగా డెవలప్ చెందడం వల్ల వాడికి మిగతా యానిమల్స్ కన్నా చాలా బలహీనుడు. పులి కన్నా చిరుతపులి కన్నా వేగంగా పరిగెత్తలేడు, ఏనుగు కన్నా బలహీనుడు, సింహంకు ఉన్నటువంటి శక్తి ఉండదు, పావులాగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోలేడు, పక్షిలాగా ఎగరలేడు. యట్ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి మీద వాడు ఆధిపత్యం సంపాదించగలిగాడు బికాస్ ఆఫ్ బ్రెయిన్. ఇది ఒక్కడ. సో అదే ఈ క్రియేషన్ నాశనం చేస్తుంది, ఈ సృష్టిని, ప్రకృతిని నాశనం చేస్తుంది. అదే ఆఖరి వాడు నాశనం చేసుకుంటాడు. ఈ మనిషి క్యారెక్టర్ ఎలా తయారు, వైరస్లా తయారయ్యాడు మనిషి. ఇప్పుడు మన కరోనా వైరస్ అన్నది చూసా, మన ముందు కరోనా వైరస్ మహా గొప్పదన్నమాట. మనిషి కన్నా గొప్ప బ్యాడ్ వైరస్ కాదు కరోనా వైరస్. నీకు మ్యాట్రిక్స్ అనే సినిమా చూసా? అవును సార్. దాంట్లో ఒక హీరోకి సపోర్ట్ చేసే ఒక మేరీ గారు ఉంటారు. వాడు చెప్తాడనమాట, మ్యాట్రిక్స్ హ్యూమన్ ఫామ్లో ఉండి ఈ కంప్యూటర్ హ్యూమన్ ఫామ్ జనరేట్ అయ్యి అది చెప్తుంటుంది. వాడు అంటాడు హీరోతోటి, అరే ఈ భూమి మీద 2 లివింగ్ ఆర్గానిజమ్స్, మోస్ట్ డిస్ట్రక్టివ్ ఆర్గానిజమ్స్. ఒకటి వైరస్ ఒక చోట ఫామ్ అయ్యి దానికి చుట్టుపక్కల తినటానికి, దాన్ని కన్జ్యూమ్ చేయడానికి సరిపోయినంత తినేసి కొన్ని రోజుల తర్వాత దానికి దొరకదు, దానికి సపోర్టింగ్గా తినడానికి ఏది దొరకదు. సో న్యాచురల్గా దొరకపోతే అది కూడా చచ్చిపోతుంది. మనిషి కూడా అంతే, తన చుట్టూ ఉన్న ప్రతి రిసోర్సెస్ని, ప్రకృతిలో అన్నీ శుభ్రంగా తినేసేసి ఆఖరి వన్ డే చచ్చిపోతాడు. ఇది మనిషిగా. సో మీరు వైరస్ మన సృష్టిలో ప్రకృతిలో ఉంటే మీరు భూమికి పట్టిన వైరస్ అన్నాడు. నాకు ఎంత నచ్చిందంటే కరెక్ట్ అది. అసలు సమ్టైమ్స్ మనిషి వల్ల ఈ భూమికి ఏమాత్రం ఉపయోగం లేదు. ఉన్న పొలాన మనిషి అనేటువంటి జీవి సర్వనాశనం అయిపోయినా, మాయమైపోయినా ఈ భూమి ఇంతకన్నా అద్భుతమైన, అందంగా, మిగతా జీవరాశులు చాలా సుఖంగా, ప్రకృతి ఎంత న్యాచురల్ డెవలప్ అవుతుంది అంటే అంత డెవలప్ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చిన తర్వాత 4 నెలల పాటు అన్నీ మూసిన తర్వాత గంగానది ప్రక్షాళనం అయింది, వాతావరణం స్వచ్ఛంగా అయింది, గాలి స్వచ్ఛంగా అయింది, ఓజోన్ లేయర్ హీల్ అవుతుంది, చెట్లు గ్రీనరీ ఎక్కువ సంతరించుకున్నాయి, అంత మంచి జరుగుతుంది. కానీ మన నేనైతే చెప్పాలంటే కరోనా షుడ్ బి దేర్ ఫర్ అట్లీస్ట్ 2-3-4 years ఉంటే ఇంకా ఎక్కువ ఇంట్లో నేర్పుంటే చాలా ఇంటి ఇళ్ళలో కూర్చొని ఏం పర్లేదు, మనం అడుగు తిన్నా మన ఇంట్లో అందరినీ అట్లా బతకాలి. సో మనిషికి
ద మోస్ట్ హేటెడ్ లివింగ్ ఆర్గానిజం ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ ఫర్ మీ. బికాజ్ నేను కూడా మనిషినైనా ఈవెన్ ఐ హేట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. నాకే మనిషి అంటే అసహ్యం నాకు. సార్ కానీ ఈ పరిస్థితుల వల్ల కొంతమంది మారుతారని ఆశిద్దాం సార్. డెఫినెట్గా మారితే ఓకే సార్. కానీ దెర్ ఆర్ సమ్ గుడ్ పీపుల్, ఎన్విరాన్మెంటిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. దెర్ ఆర్ గుడ్ పీపుల్ బట్ కానీ వాళ్ళ మెజారిటీ నాట్ ఈవెన్ 2-3% కూడా లేదు. ప్రతివాడు ఉన్నదేదో దోచుకుందాం, లేకపోతే తన చుట్టుపక్కల అసలు ఏది బతకనివాడు. ఒక మొక్క పెంచడు, ఒక జీవిని ప్రేమగా చూడు, అసలు మనుషుల్నే ప్రేమగా చూడన్నాడు, ఇంకో తోటి జీవిని కూడా ఏం ప్రేమగా చూస్తాడు. అన్నీ తన కోసమే, ప్రకృతిలో పుట్టినంత నా కోసమే అనేటువంటి పనికి మాలినటువంటి ఆలోచనతో మనిషి బతుకుతున్నాడు. దానికి కారణం ఏంటంటే రిలీజియన్. ప్రతి రిలీజియన్ ఏం చెప్తా అంటే మనిషి ఇస్ ద అన్ని జన్మల కన్నా మానవుడిది అత్యున్నతమైన జన్మ అంటది. నాకు అది నేను మతంతో అత్యంత ఘోరంగా విభేదించే సంఘటన ఇది. అన్ని జన్మల కన్నా మానవ జన్మ అత్యంత నీచమైనటువంటి జన్మ అని నా ఫీలింగ్. ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బాస్టర్డ్ హూ స్పాయిల్స్ అండ్ క్రియేషన్ సర్వనాశనం చేసే దరిద్రుడు ఎవరంటే హ్యూమన్ బీయింగ్. సో ఐ హేట్ హ్యూమన్ బీయింగ్. అన్ని జన్మల కన్నా ఉత్తమ జన్మ ఏంటంటే ఒక పురుగు, ఒక దోమ, వాటికి ఇచ్చిన పరిధిలోనే బతుకుతూ ఇంకొక దానికి వెళ్లకుండా బతికి అవి లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ. మనిషికి ఓన్లీ లివింగ్ పాలసీ. ఈ నెవర్ లెట్ ఎనీ అదర్. ఏ కోసన కూడా లేదు సార్ మనిషికి, అస్సలు లేదు. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ వాళ్ళ వల్ల ఇంకాస్త ఇది అవుతుంది సినిమా. అంటే సార్ మనిషి ఈ జీవరాశులు అంటే గుర్తొచ్చింది సార్. ఈ ఎవల్యూషన్ అంతా అసలు ఎలా స్టార్ట్ అయిందని మీ అభిప్రాయం సార్? మీ మాటల్లో. నాకు ఒక అభిప్రాయం లేదు సీను. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఎంత మాట్లాడుతున్నా నాకున్న జ్ఞానం చాలా పరిమితమైంది. నేను చాలా తక్కువ చదువుకున్నాను. కానీ ఇవాళ నువ్వు అడిగా కాబట్టి మన వాళ్ళందరి కోసం సరే ఒక నాకు తెలిసినంత వరకు కొద్దిగా షేర్ చేద్దామని. బికాజ్ నాకు తెలియని ఏదైనా ఉంటే ఎవరన్నా నాకు చెప్పచ్చు, నా తప్పులు ఎవరినంటే సరిదిద్దచ్చు. సో నేను చెప్తున్నాను. ఒకసారి ఎర్త్ ఏర్పడిన తర్వాత యాక్చువల్గా భూమి ఒక మండుతున్న గోళం. యాక్చువల్గా అన్ని అగ్నిపర్వతాలతో ఉండింది. నెమ్మదిగా భూమి చల్లబట్టడం మొదలెట్టింది. ఫర్ సో మెనీ ఆ చల్లబడే ప్రాసెస్లో ఈ హైడ్రోజన్ అణువులు వాటర్ ఏదైతే ఫామ్ అవుతాయో అవి గ్యాసెస్ లాగా రిలీజ్ అయ్యి ఆకాశంలో మేఘాలుగా ఏర్పడి భూమి ఇంకా వేడిగానే ఉంది. వేడిగా ఉన్న ప్రాసెస్లో అప్పుడు భూమి మీద వాటర్ లేదు. కొన్ని వేల సంవత్సరాల పాటు మేఘాలు ఏర్పడింది. ఒక పర్టికులర్ టైం వచ్చింది. అది ఏ టైమో తెలియదు, బట్ అదంతా మచ్ బిఫోర్ డైనోసార్స్ అవి పుట్టకముందు, లైఫే ఫామ్ కాకముందు వస్తే మొదట వర్షపు చినుకు స్టార్ట్ అయింది. ఒక కుండపోత లాంటి వర్షం ఎన్ని సంవత్సరాలు కురిసిందంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలు కురిసింది భూమి మీద నాన్ స్టాప్గా. సో స్లోగా ఎర్త్ చల్లబడి సముద్రాలు అట్లా ఏర్పడినాయి. ఓకే, ఒకసారి సముద్రం ఏర్పడి ఇదైన తర్వాత అప్పుడు దాన్ని గోండ్వానా ల్యాండ్ అని అంటారు. గోండ్వానా ల్యాండ్ అంటే భూమి అంతా కలిపి ఒక భాగం మాత్రం ల్యాండ్ ఉండి మిగతాదంతా ఇది. సో నెమ్మదిగా ఏమైందంటే భూమి చీలి లోపల టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి, అంటే పలకలు అంటారు పెద్ద. అవి ఒకదానికి అతుక్కొని ఉంటాయి. అది భూమి ఏర్పడినప్పుడు ఫామ్ అయినట్టు. సో ఆ పలకలు జరగటం మొదలెట్టినాయి. ఈ భూమి ఆకర్షణ శక్తి కనో లేకపోతే వాట్ ఎవర్ రీజన్ ఐ డోంట్ నో వెరీ మచ్. అలా జరగటం వల్ల ఖండాలు ఏర్పడినాయి. సో ఇది జరుగుతుండగా ఫస్ట్ లివింగ్ ఆర్గానిజం సముద్రంలో పుట్టిందని నాకు తెలిసినంతవరకు. మేబీ అది తప్పు అయితే ఎవరిని కరెక్ట్ చేయండి. సముద్రంలో పుట్టిన లివింగ్ ఆర్గానిజం ఫస్టే అమీబా అంటాం, ఒక సింగిల్ సెల్ జీవి. అది కాదు యాక్చువల్గా పుట్టింది. దానికంటే మచ్ బిఫోర్ అది ప్రోటీన్ అణువులు స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రోటీన్ అణువులు ఎందుకు స్టార్ట్ అయినాయి, ఆ ప్రోటీన్ కణాలు అణువులు ఎందుకు వచ్చినాయి అనేది నాకు తెలియదు. ఆ ప్రోటీన్ అణువులు డిపెండెన్స్ అలా నెమ్మదిగా ప్రోటీన్ అణువుల నుంచి స్లోగా అది ఒక అమీబా సింగిల్ సెల్ జీవి. మనకి చిన్నప్పుడు జువాలజీలు చెప్తారు అమీబా అని చెప్తారు, ఎస్పెషల్లీ ఎక్కువ బైపీసీ స్టూడెంట్స్ తెలుస్తుంది. సో అమీబా స్టార్ట్ అయ్యి అమీబా నుంచి అది చాలా కాలం పట్టింది. అమీబాకి చావులేదు. భూమి మీద చావులేని ఏకైక జీవరాశి అమీబా. ఎందుకంటే అది ఒక అణువుతో ఉంటుంది. కొన్ని రోజులకి ఇంకొక అణువు ఫామ్ అయ్యి రెండు విడిపోయి 2 అణువులుగా మారుతాయి. సో ఇది కణం, ఈ 2 కణాలుగా మారుతాయి. సో ఎప్పటికీ ఒకటి డెడ్ ఉండదు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే నెమ్మదిగా ఈ అమీబా మల్టీ సెల్ జీవిగా మారింది. హైడ్రా అంటుందని.
ఆ హైడ్రా నుంచి ఇంకా నెమ్మదిగా మల్టిపుల్ సెల్స్ ఉన్నటువంటి కణాలు ఉన్నటువంటి జీవులు ఫామ్ అయ్యి నెమ్మదిగా సముద్ర జీవులు స్టార్ట్ అయింది. సముద్రం అంటే మనం చేప అనుకుంటాం, కానీ చేపే కాదు, చేప కంటే ముందు ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడి నుంచి సింగిల్ సెల్ నుంచి మల్టీ సెల్గా మారి ఆఖరికి అత్యంత భారీ కాయాలతోటి సముద్రంలో జీవరాశులు స్టార్ట్ అయ్యాయి. అలా జీవరాశులు స్టార్ట్ అయ్యి చాలా కాలం పాటు సముద్రాన్ని ఏలి అవి నెమ్మదిగా ఏం చేసినాయంటే కొన్ని రోజులకి వాటికి ఎవల్యూషనరీ ప్రాసెస్లో భూమి మీద కాకుండా సముద్రంలో కాకుండా అప్పుడప్పుడు భూమి మీదకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తుండే. ఆ భూమి మీదకి వచ్చి వెనక్కి వెళ్తూ ఉభయచర జీవులుగా నెమ్మదిగా మారినాయి. కానీ ఎక్కువ భాగం భూమి ఎర్త్లో సముద్రంలో ఉండేది. కొన్ని రోజుల తర్వాత సముద్రంకి వెళ్ళటం మానేసి భూమి మీద తిరగటం మొదలెట్టింది. ఇంకా వెనక్కి వెళ్ళిపోయిన జీవరాశులు అక్కడి నుంచి ల్యాండ్లో భూమి మీద లైఫ్ స్టార్ట్ అయింది. సో సముద్రం ల్యాండ్ అనేవి రెండు భాగాలు, రెండు సామ్రాజ్యాలు. సముద్రం ల్యాండ్లో ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి మనం చూసాం జురాసిక్ పార్క్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్, వెరీ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ అది. రకరకాల పెద్ద డైనోసార్స్, ట్రైనోసార్స్, ఏదో రకరకాల సారలు, పేర్లు చదవాలి, అన్నీ ఏర్పడి ఆ ఏర్పడే ప్రాసెస్లో నెమ్మదిగా అత్యంత ఇన్సిగ్నిఫికెంట్ ఇది ప్రైమేట్స్, కోతులు నేరు. అవి ఏంటంటే చాలా తక్కువ తక్కువ తోక వేసుకొని మిగతా జీవులు ఉంటే భయపడిపోతూ బతికేటువంటి ఒక స్మాల్ జీవి. దాన్ని ఏదో కరెక్ట్ పేరు నాది, అది మన మంకీలకి పూర్వీకుడు అది. సో భూమి మీద అలా ఉండి ఇట్లా జరుగుతుండగా ఒక ఎస్ట్రాయిడ్ వచ్చి కొట్టే భూమిని మొత్తం ఆల్మోస్ట్ లివింగ్ ఆర్గానిజం అంతా చచ్చిపోయింది, అంటే వాట్ ఎవర్ డైనోసార్స్ అని. అక్కడి నుంచి భూమి మీద వెజిటేషన్ ఏదైతే ఆహారానికి సరిపోవాలో అది సరిపోయేవి కాదు, దొరకట్లా. సో డైనోసార్లు కొన్ని బతికినా కూడా వాటికి సరైన ఆహారం దొరక్క అవి చచ్చిపోయింది. కానీ తక్కువ ఆహారంతో బతకగలిగే జీవులు మళ్ళీ ఎవల్యూషన్ మళ్ళీ బతకడం మొదలు. అందులో మళ్ళీ కోతి. ఆ టైంలోనే మాత్స్ అంటారు, మ్యామోత్స్ అంటే పెద్ద సైజు ఏనుగులు, అవన్నీ తర్వాత జనరేషన్లో పుట్టినాయి. అవన్నీ పుడుతుండగా నెమ్మదిగా ఈ ప్రైమేట్స్ నెమ్మదిగా డెవలప్ అయినాయి. ప్రైమేట్ అంటే కోతి, ఇది అలా డెవలప్ అయ్యి ఆఖరికి అవి కూడా మంచు యుగం వచ్చింది. మంచు యుగంలో అవన్నీ స్లోగా అవి అంతరించిపోయి మంచు యుగం నుంచి మళ్ళీ ఫామ్ అయ్యి కరెక్ట్గా 1,00,000 సంవత్సరాలకు పైగా 1.5 lakh years, 1 year 1 lakh or 1.5 lakh years ప్రకారం అకార్డింగ్ టు ఎవల్యూషను ఆఫ్రికాలో లూసీ అనేటువంటి ఒక ఆడదాని నుంచి ఎంటైర్ హ్యూమన్ అంటే అనుకో ఈ ఎవల్యూషనరీ బయాలజిస్టులు వాటెవర్ వాళ్ళు పెట్టుకున్న పేరు అది ఆల్మోస్ట్ మంకీ, చింపాంజీలాగా ఉండి తోక లేనట్టుంది, అట్లా ఉందనుకుంటాం కరెక్ట్గా. ఆ లూసీ ఏం చేసిందంటే దాని సంతానం మనందరం ఆఫ్రికాలో పుట్టింది. కాలక్రమేణా నెమ్మదిగా ఒక చోట నుంచి ఒక చోటుకి యూరోప్ ఖండానికి, ఇండియా వైపు, అట్లా ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. తర్వాత ఆయా కాల పరిస్థితులకి, ఆయా వాతావరణ పరిస్థితులకి స్లోగా బాడీలో కలర్లు అలా మారినాయి. సో మనందరికీ మూలం లూసీ, మదర్ అందరికీ. ఓకే సార్. అంటే సార్ ఇప్పుడు మీరు చేప నుంచి అలా కొన్ని రకాల జాతులు వచ్చి, అంటే కోతి నుంచి మనిషి పుట్టారని చెప్తున్నారు కదా, లూసీ నుంచి ఇలాగా. సో ఒకవేళ అక్కడి నుంచే మనిషి కనుక పుడితే కదా సార్, ఇంకా ఎందుకు కోతులు అలాగే ఉన్నాయి, చేపలు ఎందుకు అలాగే ఉన్నాయి సార్? అదే దీంట్లో ఎవల్యూషన్లో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు, ఆర్ఎల్స్ నేచర్ సెలక్షన్ అంటారు. ప్రకృతిలో ఏదైతే బలమైనటువంటి శక్తి ఉంటుందో అది నిలబడుతుంది, బలహీనమైన చచ్చిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనుషులు అదేవిధంగా చేపల నుంచి మనిషి జీవరాశి పుడితే చేపలు ఎందుకు ఉన్నాయని, అదేవిధంగా కోతి నుంచి మనిషి పుడితే కోతులు ఎందుకు ఉన్నాయి. మరి డైనోసార్స్ ఎందుకున్నాయి? లేవు కదా ఇప్పుడు. లేవు సార్. కానీ డైనోసార్స్ ఉన్నాయి. ఎక్కడున్నాయి? తొండలు, బల్లు, ఇవన్నీ కూడా డైనోసార్ నుంచి వచ్చినటువంటి పరిణామక్రమం. కానీ ఇంకా అంటే పూర్తిగా చెప్పలేదు, దాని ఎవల్యూషన్లో వచ్చింది. అలాగే వెరీ లాంగ్ బ్యాక్ అసలు ఫస్ట్ గుర్రం ఇంత ఉండేది, చిన్నది. గుర్రం ఈజ్ స్మాల్ యానిమల్. ఓకే సార్. ఎవల్యూషన్లో ఇప్పుడు గుర్రం ఇంత అయింది కొన్ని లక్షల సంవత్సరాలు. అసలు ఎందుకు కోతులు ఇంకా ఉన్నాయి? మనుషులు మరి కోతుల నుంచి పుడితే కోతులు ఉండకూడదు కదా, మనిషి కూడా ఇంకో రూపం చెప్తా. అలాగే చేపలు ఉన్నప్పుడు మనం ఇంకా చేపలు ఎందుకు? ద క్వశ్చన్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్.
ఇప్పుడు ఏదైతే చింపాంజీలు, గొరిల్లాలు, మనం చూస్తున్న కోతులు, మన అందరికీ మూలం ఒక 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 వానర జాతి. వాటి నుంచి పుట్టినవి. కొన్ని ఒకవైపు వెళ్తే ఇంకో వైపు అట్లా మైగ్రేషన్ వాటికున్న స్థలాలు దీన్ని బట్టి వాటికున్నటువంటి పరిస్థితులు బట్టి వెళ్తున్నాయి. ఏదైతే ఇంకా మారలేదో ఒక శాఖ, ఒక వింగ్, వాటికి సర్వైవల్ ప్రాబ్లం రాల. అది దానికి ఫుడ్ గిడ్డు అన్నీ దొరుకుతున్నాయి కూడా. అన్నీ దొరుకుతున్నప్పుడు మారాల్సిన అవసరం లేదు. ఏదైతే మనకు మూలమైనటువంటి మంకీ నుంచి మనం వచ్చామో మనకి సర్వైవల్ ప్రాబ్లం వచ్చింది. సో అక్కడి నుంచి ఏం చేసామంటే మనం బతకడానికి అప్పుడు కోతులకు పళ్ళు దొరికాయి. ఎగ్జాంపుల్కి మనకు పళ్ళు దొరకదు. అప్పుడు ఏం చేయాలి? గడ్డి తినడం మొదలెట్టి, లేకపోతే ఒక ఆకు తినడం మొదలెట్టినాయి. అలా తినే ప్రజలు కొంచెం చచ్చిపోయినాయి. సో సర్వైవల్ మోడ్ ఎప్పుడైతే బతకాలి అన్నటువంటి కోరిక వచ్చిందో రకరకాల ఎక్స్పెరిమెంట్లతో అవి చేసి, అది తింటే ఆ పండు తినకూడదు, చచ్చిపోతామని ఇలాగ వాడు తెలుసుకున్నాడు. అలాగా సర్వైవల్ మోడ్లో వెళ్తున్న మనిషి అలా వెళ్ళి ఆ వానరం ఒక క్రోమగ్నాని అంటావో, లేకపోతే నియాండర్తల్స్ అంటారు, ఇంకా చాలా రకాల పేర్లతోటి రకరకాల జీవరాశులు ఏర్పడి, అదే లూసీ కాన్సెప్ట్. అక్కడి నుంచి విపరీతంగా వాడి ఆ బతకాయ కాన్సెప్ట్లో వాడి బ్రెయిన్, నాడీ మండలం విపరీతంగా అభివృద్ధి చెంది వాడు బ్రహ్మాండంగా తయారయ్యాడు. ఇవాళ మోడర్న్ మనిషి అట్లా తయారయ్యాడు. కానీ ఎవల్యూషనరీ ప్రాసెస్లో సర్వైవల్ ప్రాబ్లం లేనన్నీ అట్లా ఉండిపోయాయి. అలాగే చేపల్లో కూడా కొన్ని చేపలు నెమ్మదిగా ఇంకొక రూపం సంతరించుకొని వచ్చినాయి. చేపనే కాదు, ఆర్గానిజం చేప అని కొనకూడదు మనం. చేప ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ది ఎవల్యూషన్ ఒకది. సో వాటికి సర్వైవల్ ప్రాబ్లం లేని అట్లా ఉన్నాయి, సర్వైవల్ ప్రాబ్లం ఉన్నవి మార్చుకుంటూ వచ్చినాయి. అన్నిటికన్నా బెస్ట్ ఎవల్యూషన్ హ్యూమన్ బీయింగ్ ఏంటంటే అప్పుడు దాకా ఇట్లా ఉండేది. ఈవెన్ మంకీ చేతులు కాళ్ళు ఇట్లా ఉంటాయి. మంకీ అరటిపండు తినమంటే ఇలా పట్టుకు తింటుంది, ఇలా పట్టుకోదు, ఇలా పట్టుకు తిందు, ఇలా ఒలవలేదు, నోటితో కొరి తింటుంది. మనిషి ఒక్కడే కారణం ఏంటంటే మనిషి ఈ 5 వేళ్ళు ఇట్లా ఉండాల్సిన మనిషికి నెమ్మదిగా ఈ వేలు ఇక్కడ సపరేట్ అయ్యింది. సపరేట్ అయ్యి పనిముట్లు పని చేయడానికి అద్భుతమైనటువంటి ఎవల్యూషన్ ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే ఇది ఒక మార్పు వచ్చింది. ఇది ఎప్పుడైతే మార్పు వచ్చిందో ఫైన్ వర్క్ చేయడం మొదలెట్టాడు మనిషి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవల్యూషన్. ఇది ఒక భాగం మన నాడీ మండలంతో పాటు ఫిజికల్గా. నువ్వు కోతిని ఏదన్నా ఒక నట్టిప్పు తీయమని చెప్పి నేర్పించినా కూడా చాలా కష్టపడుతుంది. అదే మనం అయితే టక్టక్ తీసేస్తాం. మనం ఇంకా చాలా కనిపెట్టాం. ఈ ఎవల్యూషన్లో ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు న్యూటన్ కనిపెట్టిన భూమి ఆకర్షణ శక్తి కానీ, ఈ ఐన్స్టీన్ కనిపెట్టినటువంటి ఆయన ఇన్వెంట్ చేసిన థియరీ ఆఫ్ రిలేటివిటీ రకరకాలు ఉన్నాయి. అన్నిటికన్నా గొప్ప ఎవల్యూషన్లో అన్నిటికన్నా గొప్ప ఇన్వెన్షన్ ఏంటంటే వీల్, చక్రం కనిపెట్టినాడు. ఆ చక్రం కనిపెట్టినాడు పేరు తెలియదు ఎవరికి. ఆ రోజుల్లో పోయాడు. అంటే అప్పట్లో మనిషి నాగరికత డెవలప్ అయ్యాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్. ఈ రోజుకి వీల్ అనేది మన నిత్య జీవితంలో ఒక భాగం. వీల్ లేకుండా ప్రపంచంలో ఏది ఉండదు. వాడు ఎవడు కనిపెట్టాడు, ఎందుకు కనిపెట్టాడు? అంతకుముందు ఏదైనా వస్తువు లాక్కుంటే వెళ్ళేవాళ్ళు. తర్వాత స్లెడ్జెస్ తయారు చేస్తారు, కొంచెం హాఫ్ వీలు. జంతువులు నమ్ముకునేవాళ్ళు, జంతువులు తోల్చేవాళ్ళు, లాక్కుంటే వీళ్ళు లాక్కుని వెళ్ళేవాళ్ళు. అదే ఈ స్లెడ్జింగ్ అంట, స్లెడ్జ్ బోల్డ్ అంట. దాని తర్వాత దాన్ని ఫుల్ రౌండ్ చేసి చక్రం తయారు. అక్కడి నుంచి అసలు ఎవల్యూషన్ పరిగెత్తింది. ఇప్పుడు మనకి స్నోలో కూడా వాడతారు కదా సార్, హాఫ్ స్లెడ్జెస్, స్లెడ్జ్ బోల్డ్ అదనమాట. సో అంత ఎవల్యూషన్ మనిషి తెలివితేటలు. దరిద్రం ఏంటంటే ఈ తెలివితేటలను మిగతా జీవరాశుల మీద ఆధిపత్యం సంపాదించి వాటిని సర్వనాశనం చేయడం మొదలెట్టాడు. అలాగా ఇప్పటికి నిజంగా మనం జాగ్రత్త తీసుకుంటే కొన్ని లక్షలాది జాతులు ఇంకా బతుకుండే. ఎన్ని జీవరాశులు మన కళ్ళ ముందు అంతమైపోయినాయంటే, ఒకసారి ఎక్స్టింక్ట్ అయిపోయిన యానిమల్స్ రీసెంట్గా 100 ఏళ్లలో ఎక్స్టింక్ట్ యానిమల్స్ చూసిన కడుపు మండిపోతుంది. వన్ ఆఫ్ ద బాధాగా కల్పించిన డోడో బర్డ్ అని ఉంటుంది. మారిషస్ నేషనల్ బర్డ్. ఇది బ్రిటిష్ రూలర్స్ రాకముందు మారిషస్లో డోడో బర్డ్ అది ఒక నేషనల్ బర్డ్. డోడో బర్డ్ అంటే మీనింగ్ అంటే స్టూపిడ్ అని అర్థం. బుద్ధి తక్కువ, దానికి పెద్ద, అది మనుషులు పెద్ద భయపడదు. అలా అని చెప్పేసి భయంకరంగా అటాక్ చేసే తత్వం లేదు. అది మంచి మీట్ తినడానికి సరిపోయే అవసరాలు తీర్చేయడు. పోనీ వాడు దాన్ని బతికించి దాన్ని జీవరాశిని కాపాడుకుంటా ఫార్మింగ్ చేద్దామంటే అది చేయాలి. దొరికిన బాటి తినేసాడు. పైగా మనుషులు పరిగెత్తుకుని చేత కదా దాన్ని దొరికేసాయి. అలాగ తిని ఆ డోడో బర్డ్ అనేది భూమి మీద లేకుండా చేశాడు మనిషి. సో అందుకని అంటాను, వర్స్ట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద వర్స్ట్ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్, లివింగ్ ఆర్గానిజం. చాలా కోపం ఉంది, చాలా కోపం ఉంది, బాధ ఉంది.
సార్ అయితే ఇప్పుడు సైన్స్ గురించి మీరు ఎంతో కొంత అవగాహన తెచ్చుకొని చాలా విషయాలు చెప్పారు సార్. ఇప్పుడు సైన్స్ తెలియని వాళ్ళు లేకపోతే సైన్స్ మీద అవగాహన లేని వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే దీని అంతా ఒక వాదన ఉంది సార్. ఇలా దేవుడు క్రియేట్ చేశారనో లేకపోతే మొత్తం ఎవల్యూషన్ మనిషి కోసం ఈ జీవరాశులన్నీ దేవుడే క్రియేట్ చేశాడని వాళ్ళ వాదన వాళ్ళకుంది సార్. దేవుడిని నమ్మేవాళ్ళు. సో ఇది మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? అసలు చాలా అది దుర్మార్గమైనటువంటి మోస్ట్ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్. అసలు భూమికి మనిషి కోసం దేవుడు భూమిని సృష్టించలేదు. దేవుడిని నమ్మేవాళ్ళందరూ మనిషి కోసమే భూమిని సృష్టించాడు. సర్వజీవరాశులు మనిషి తినడానికే కాదు. అది మోస్ట్ ఈగోయిస్టిక్ ఆర్గ్యుమెంట్. అది చాలా అహంకారపూరితమైన ఆర్గ్యుమెంట్. నువ్వు ఇవాళ చెప్పే ఏ పురాణాలైనా ఏ మతాలైనా ఏదైనా మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో మారుతాయి తప్ప ఎంటైర్ యూనివర్సల్ మన భూమి పరంగా ఆలోచించిన కనీసం మిగతా జీవరాశుల పరంగా ఏ ఒక్క మతం కానీ ఏ ఒక్క శాస్త్రం కానీ ఏ ఒక్క మతం కానీ ఏ దేవుడి భక్తులు కానీ ఎవరు మాట్లాడారు. అన్నీ మనిషి ప్రకారం, అన్ని మనుషుల ప్రకారం. కానీ అన్ని మతాలు ఉన్నాయి కదా సార్. చెట్లు పూజించమంటారు, జంతువులు పూజించమంటారు. కాస్తో కూస్తో హిందూయిజంలో ఆ మాట ఉంది. కొంచెం యానిమల్ని పూజించమని, యానిమల్స్ చెట్లు పుట్ల మీద కొంచెం నమ్మకం ఉంది. అదేంటి కొంచెం హిందూ మతం అనేది కొంచెం బ్రాడర్ అవగాహన కలిగిన మతం. కానీ మన హిందూ మతంలో కూడా చాలా లోట్లు ఉన్నాయి. కానీ అవన్నీ అసలు మనిషి కోసం మాత్రం భూమి పుట్టలేదు. సో అది దేవుడు అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్ నాకు తెలుసు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. నీకు చెప్పాను నేను. దేవుడు అనేది మనం కన్వీనియన్స్ కోసం మనం తయారు చేసుకున్నాం అసలు. అసలు దేవుడు అనేది ఎందుకు పుట్టింది అనేది నేను ఊరికే ఆలోచించాను. దేవుడు అనేది ఎందుకు పుట్టిందంటే దేవుడు అనే కాన్సెప్ట్ నాకు. అందుకని దేవుడిని నేను మతాలని దేవుడిని తిట్టను. ఎందుకంటే తిట్టానంటే నేను ఏదన్నా ఒకరిని తిట్టానా లేకపోతే ఒకరిని విమర్శించినా, ఎప్పుడు విమర్శిస్తావు నువ్వు? నేను విమర్శించినా, నువ్వు నన్ను విమర్శించినా ఎప్పుడు విమర్శిస్తావు? లేకపోతే నువ్వు నన్ను మెచ్చుకున్నా, నేను నిన్ను మెచ్చుకున్నా. నువ్వంటూ అనే ఒక వ్యక్తి ఒక ఉనికి ఉండాలి. అప్పుడు నన్ను తిట్టాలనుకో, నేను ఉనికి ఉండాలిగా. సో నేను దేవుడిని తిట్టినా లేకపోతే దేవుడిని విమర్శించినా ఓవర్ నేను నమ్మను గాడ్. అసలు విమర్శ కూడా చేయను. బికాజ్ దిర్ ఇస్ నో గాడ్ టు బి క్రిటిసైజ్డ్. మీరు నమ్మరు, ఓకే సార్. ఇప్పుడు అంతకుముందు చాలా దగ్గర చూసేసారు. అంతకుముందు నేను ఎప్పటి నుంచి వస్తున్నాను కాబట్టి చాలా దగ్గర మీరు దేవుడిని పూజించడం ఇవన్నీ చూసేసారు ఒకప్పుడు. సో ఒకవేళ నమ్మిన వ్యక్తిగా ఇప్పుడు కూర్చుంటే నమ్మిన వ్యక్తిగా మీరేం మాట్లాడతారు దేవుడి గురించి సార్? ఇన్ని సంవత్సరాలు నమ్మారు కదా సార్. నేను అంటే అంతకుముందు కూడా దేవుణ్ణి గుడ్డిగా నమ్మేవాడిని కాదు, రేషనల్గా థింక్ చేసేవాడిని. కానీ రాను అది కూడా తప్పు అనిపించి నేను అటు వైపు నుంచి వచ్చేసాను. అసలు టోటల్గా ఎథియిజం వైపు వచ్చేసాను. అయితే ఇప్పుడు ఉన్న ఎథియిస్టులు చాలామందికి ఉన్న ఒక జబ్బు ఏంటంటే చాలామంది దేవుణ్ణి నమ్మే వాళ్ళ మనోభావాల్ని చాలా చులకనగా చూసి మాట్లాడతారు. చాలా తప్పది. నేనైతే దేవుణ్ణి నమ్మే వాళ్ళ మీద నాకు ఎటువంటి తప్పు నాకు నమ్మకం లేదు. నేను దేవుణ్ణి నమ్మే వాళ్ళని తప్పేం కాదు. దేవుణ్ణి ప్రార్థించుకోవటం మనిషికి ఏదో ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఒక తండ్రి మీద ఒక తల్లి మీద ఎలా డిపెండ్ అవుతామో, బట్ కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎవరు తీర్చలేని కొన్ని సమస్యలు ఉంటాయి. అది ఏదో ఒక శక్తి ఉందని నమ్మి తీసుకుంటారు, తప్పేం కాదు. సో అది అంతవరకు ఓకే. నువ్వు దేవుని పూజించాల్సిన నువ్వు భక్తుడివి, నీ ఇంట్లో పూజించుకో, లేకపోతే నీ ప్రార్థనాలయాలు నువ్వు పూజించుకో. అసలు ఎవరికి అబ్జెక్షన్ ఉంటుంది, ఎవరు తప్పు అంటారు అలా అనకూడదు అసలు. ఎవరు నీ దేవుడు మంచివాడు కాదు, నీ దేవుడికి అది ఉంది, మీ దేవుడి మంత్రాల్లో ఇలాంటివి బూతులు ఉన్నాయని బట్టి సన్నాసిగాలు చాలామంది ఉన్నారు. అది వాళ్ళ ఇష్టం. నీ మతం నువ్వు మెచ్చుకో, నా మతం నేను మెచ్చుకుంటాను. అలాగే ఈవెన్ ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా వాళ్ళ మతాలను వాళ్ళు గౌరవించుకున్నంతకాలం ఎటువంటి ప్రాబ్లం లేదు. నీ మతం నా మతం కంటే తక్కువ, నీ దేవుడు నా దేవుడి కంటే తక్కువ అనేటువంటి ఒక పనికి మాలిన ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో మనిషికి, ఈ మత కులాల గొడవలు వచ్చినాయి. అది బిగ్గెస్ట్. అందుకని నాకు ఈ రిలీజియన్ మీద నాకు కోపం ఏంటంటే అది, నువ్వు మా దేవుడిని నమ్మితేనే బాగుపడతావు, మా దేవుడిని నీకు చేస్తాడు, మీ దేవుడు పనికిరాడు, మీ దేవుడు వేస్ట్, లేకపోతే మీ దేవుడు ఒక సైతాను, లేకపోతే మీ దేవుడు ఒక దుర్మార్గుడు, మీ దేవుడు అసలు వేస్ట్, మీ దేవుడికి ఒక శాస్త్రీయత లేదు. అన్ని మతాలు ఇతర మతాల గురించి మాట్లాడుతుంటాయి. ఎవరిని ఎక్కువ తక్కువ చేయాలి, అన్ని మతాలు అంతే. అది బిగ్గెస్ట్ ఫ్లా. దేవుడిని అసలు ఎందుకు దేవుడిని ఎవరైనా సరే ప్రార్థిస్తారు, అయితే మొక్కుతారు. అన్ని మతాలు, క్రిస్టియన్స్ అవని, ముస్లిమ్స్ అవని, హిందువులు అవని, జొరాస్ట్రియన్స్ అవని, బుద్ధిస్టులు అవని, ఎవరిని సరే
ఏదైనా తీరని కోరికలు ఉండొచ్చు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి కోరికలు ఉంటాయి? ఓ నూరు సింపుల్ ఏదైనా జాబ్ నాకు రావాలి, జాబ్ రావాలి, నా కుటుంబం రావాలని, నా డబ్బు రావాలని, ఇది రావాలని. ఇంకొంచెం కాస్త క్లాసిక్ అంటే ఇంకొంచెం ఉన్నతమైన భావాలు ఇల్లు కట్టేసుకోవాలి, సెటిల్ అయిపోయి ఇంకా ఆధ్యాత్మికంగా బాగా ఉండేవాళ్ళు, దేవుడిని నమ్మేవాళ్ళు ఏమంటారు, ముక్తి కావాలి, మోక్షం కావాలి. ఇప్పుడు నాకు 10 కోట్లు కావాలని కోరుకునేవాడు కన్నా నాకు మోక్షం కావాలని కోరుకునేవాడిని మనం ఏమంటాం? పవన్ వాడిని అడిగితే ఏమంటాడు? మోక్షం కోరుకోవటం తప్పేంటండి, అది దాంట్లో నేను ఎవరిని ద్రోహం చేయట్లేదు కదా, ఎవరికి అది పెద్ద కోరిక ఉందండి, అదే మోక్షం కావాలని కోరుకోవటంలో అది పెద్ద కోరిక, డబ్బు కావాలని అంతే నీచమైన కోరిక కాదు కదా, గొప్ప కోరిక అది మంచి ఇది కదా. లేకపోతే కొంతమంది నాకు మనశ్శాంతి ఉంటే చాలు, దేవుడా నాకు మనశ్శాంతిని, దేవుడా నాకు ఇంకోటి అనేది నాన్ ఫిజికల్ థింగ్స్ అతిమతస్సులు. ఒకవేళ దేవుడు ఏ తొక్కలేదు నువ్వు అడిగిన ఏ కోరిక తీర్చడు, అప్పుడు ఎట్లా దండం పెడతావు దేవుడికి? ఎవరైనా దండం పెడతారా? మనం కోరిన కోరిక ఏది తీర్చడు దేవుడు అని కన్ఫర్మ్గా తెలిస్తే దండం పెడతాడు దేవుడు? ఏమో సార్, అంటే దేవుడు కన్ఫర్మ్డ్గా మన కోరిక తీర్చడు అని చెప్పి నేను ఒక మాటలో అంటాను, చెప్పగలుగుతాను. సో అది చెప్తాను. దాని తర్వాత నేను అన్నది రైట్, దేవుడు మన కోరికలు తీర్చడు. అప్పటికి ప్రార్థిస్తారా దేవుడిని? ఎవరన్నా నువ్వు ఏ దేవుడు అయితే నీకు ఇష్టమైన దేవుడు ఎవరు చెప్పు? సపోజ్ వెంకటేశ్వరం అనుకుందాం. వెంకటేశ్వరం నీ కోరికలు ఏవి తీర్చడు. ఎట్లా నువ్వు వెంకటేశ్వరాన్ని పూజించగలవు? ఏమి తీర్చడు. నీకు పైసా ఇవ్వడు, నీకు మనశ్శాంతి కూడా ఇవ్వడు. నీకు చచ్చిపోయిన తర్వాత, మనిషి చచ్చిపోయిన తర్వాత మోక్షాలు, స్వర్గాలు, తోటలు ఏది ఇవ్వడు అనుకుందాం. అవేం దేవుడు చేయడు అనుకో, ఏం చేస్తావు? తీర్చలేదు కదా పోన్లే అని చెప్పి ఇంకా పూజ చేస్తావు. అప్పటికి పొద్దున్న గుళ్ళు లేసి, పొద్దున్న 6 o'clock లేసి మంత్రాలు చదువుతూ, లేకపోతే అప్పుడు నేను చర్చికి వెళ్తాడా, లేకపోతే మసీదు? అప్పుడు నేను అనుకుంటాను సార్, అంటే నేను కోరుకున్న కోరికలో న్యాయం లేదేమో, నిజాయితీ లేదేమో అనుకోవచ్చు సార్. సరే ఒక నిజాయితీ కోరిక దేవుడు మోక్షం కోరి, మనకు తెలియదు కదా సార్. సార్ మోక్షం కాదు, పోనీ మనశ్శాంతి కోరి, అయినా మనశ్శాంతి లేదు, మనకు దొరికేది మనశ్శాంతి కూడా తీర్చలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? దేవుడిని దండం పెడతావు? అంటే అతీతం అనుకున్నప్పుడు ఇంక తప్పదు సార్. ఇంకా అదే నీకు మనశ్శాంతి కూడా కోరిక తీర్చలేదు దేవుడు. మనశ్శాంతి అనే కోరిక అసలు చాలా సింపుల్ కదా, అర్హత లేని కోరిక ఏం కాదు, అది కూడా తీర్చలేదు. ఏం చేస్తాడు? ఇంకెందుకు దేవుడిని ప్రార్థించడం? ఇప్పుడు నేను నా దగ్గరికి వచ్చావు, నేను నీకు రెస్పాండ్ అయ్యాను, బాగా మాట్లాడతాను కాబట్టి నువ్వు మాట్లాడుతావు. నేను నా దగ్గరికి వచ్చావు, ఏంటి పో సరే అన్నాను. 2-3 రోజుల తర్వాత ఏం చేస్తావు? ఏమో వెళ్తే కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వడు. దేవుడు ఏంటి రెస్పాండ్ ఇవ్వడు? మనం వెనక అడిగిన ఏ విషయాన్ని పట్టించుకోడు ఏంటి అనిపిస్తే అప్పుడు నమ్మతికి దూరం అయిపోతాం. కానీ అలా అవ్వడు. ఎందుకంటే దేవుడు మన కోరిక తీరుస్తాడు అనేటువంటి ఒక భ్రమలో బతుకుతుంటాం. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి నువ్వు ఆన్సర్ చెప్తే దేవుడు కోరికలు తీర్చేవాడా కాదని చెప్తాను. ఒక అడవిని ఊహించుకో, ఫారెస్ట్. ఓకే సార్. ఫారెస్ట్. ఒక జింక ఉంది, ఒక చిరుతపులి ఉంది. చిరుతపులి తన బిడ్డకి ఆహారం పెట్టడానికి ఆకలితో ఉంది, చచ్చిపోయే పొజిషన్ ఉన్నాయి, దానికి ఖచ్చితంగా మాంసం పెట్టాలి, అది చచ్చిపోతాయి. జింకకి ఒక ఫ్యామిలీ, ఒక బిడ్డ ఉంది, పాలిచ్చే బిడ్డ ఉంది, దానికి ఒక మందు ఉంది. రెండిటికి కాన్షియస్ ఉంది అనుకుందాం, దేవుడిని నమ్మేం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు బిడ్డల ఆకలితో ఉన్న చిరుతపులి, అది కూడా ఆకలితో ఉంది, బిడ్డలు ఆకలితో ఉన్నాయి. ఇక్కడేమో పాలిస్తున్న బాలింతరాలు లాంటిది ఒక జింక ఉంది. ఈ జింక నా చిరుతపులి చూసింది, వేటాడుతుంది, పరిగెడుతున్నాయి. ఇప్పుడు కొంచెం మైండ్లో ఆ వేటని స్లో మోషన్ చూసుకో. ఫస్ట్ గో జూమ్ టు డీర్. ఇప్పుడు డీర్, దేవుడా ఇదేంటిది, చాలా భయంకరంగా తరుముకుంటుంది ఈ చిరుతపులి, నన్ను ఎట్లయినా రక్షించు, నీ దండం పెడతాను, నా బిడ్డకు పాలు ఇవ్వాలి, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, ప్లీజ్ దేవుడా అని అది ప్రార్థిస్తే, ఆ ప్రార్థన కనుక నువ్వు వినగలిగితే మన మనసు కరిగిపోద్ది. నెక్స్ట్ దీని నుంచి వెనక్కి వెళ్ళి దానికి జూమ్ చేయి, చిరుతపులికి, అది పరిగెడుతుంది, చూసేదానికి స్పిరిచువల్ బీభత్సంగా ఉంటుంది. అది ఏం ప్రార్థిస్తుంది, దేవుడా నా బిడ్డలు ఆకలి తలమటించిపోతున్నాయి, ఈ జింకను చంపి దానికి ఆహారం తీసుకెళ్ళిపోతే నా జీవితం నాశనం అయిపోద్ది, నా బిడ్డలు చచ్చిపోతారు, ఆకలి తలమటించి దిక్కులేని చావు చచ్చిపోతారు, ఎట్లయినా సరే జింకను. ఈ 2 ప్రార్థనలు ఇప్పుడు సపోజ్ మీ అందరూ నమ్మే దేవుళ్ళు విన్నాడు అనుకో, ఇప్పుడు నువ్వు దేవుడి స్థానంలో ఎవరి కోరిక తెలుస్తుంది? నాకు అంటే దేవుడు అయితే కనుక పాపాలు ఇవన్నీ చూస్తారు కదా సార్. ఓకే, పాపాలు గీపాలు కాసి నువ్వు ఆ డీటెయిల్ వెళ్ళదు, నువ్వు ఎవరికి రక్షిస్తావు అంటే బుల్లెట్ పాయింట్ చెప్పారు సార్, అంతే కదా సార్. ఇంకంటే నేను జింకను అంటే బికాస్ ఆఫ్ షేప్ ఆఫ్ ద డీర్, అది చాలా సెన్సిటివ్గా క్యూట్గా ఉంటుంది కాబట్టి, మనం కూడా కొంచెం కష్టతరం కాబట్టి
బట్ అదే చిరుతపులిని చూసి మనకి జాలి. కానీ ఇంకో రకంగా ఆలోచించు, ఏ చిరుతపులికి బిడ్డలు లేరా, అది కూడా జీవి కాదా, దాన్ని ఎందుకు రక్షించాడు దేవుడు? ఓకే సార్, అక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే దేవుడు అనేవాడే ఉంటే ఒకవేళ చిరుతపులిని రక్షించినా, చిరుతపులి కోరిక తీర్చినా, జింక కోరిక తీర్చినా దేవుడు తప్పు చేసినట్టు అవుతాడు. బిగ్గెస్ట్ మిస్టేక్ బై గాడ్. కారణం ఏంటంటే ఏదైతే దేవుడు సృష్టించి వదిలాడో, ఇప్పుడు నువ్వు ఒక ఆబ్జెక్ట్ తయారు చేసి అందరికి ఇచ్చి మళ్ళీ చెడగొట్టేస్తే ఏమవుతాయి? ఏమో ఇచ్చినైతే చెడగొట్టాడు రా. అవును సార్. దేవుడు అంతే సృష్టించాడు అనుకుందాం. వాళ్ళు దేవుడు నమ్మేవాళ్ళ గురించి చెప్తున్నా. ఈవెన్ దేవుడు నమ్మేవాళ్ళు కూడా రేషనల్గా ఏం థింక్ చేయమంటున్నాడు. దేవుడు నమ్మిన తప్పులేదు, మూర్ఖంగా నమ్మకండి అన్న. సృష్టించిన తర్వాత ఒక్క కోరిక తీర్చాడు అనుకో, సపోజ్ జింక కోరిక తీర్చాడు అనుకో, సేవ్ చేసి అనుకో, అక్కడ చిరుతపులు వెళ్ళిన తీసుకెళ్ళి దొరకలేదు, అది ఇంకా ఆ రోజంతా ఏం దొరకలేదు, వెళ్ళింది కొద్దిసేపటికి ఆ బెడ్లో ఆకలి తలపడించి 2-3 చచ్చిపోయినాయి. ఇప్పుడు చిరుతపులు మాత్రం జీవి కాదా? దానికి మాత్రం బతికేది ఉండదా? దాని జీవితం దీని మీద ఆధారపడింది కదా, ఎందుకు వదిలేసాడు దాన్ని? సో మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు స్థానంలో దేవుడు ఏ జీవరాశి తాలూకు కోరికలు తీర్చాడంటే తన సృష్టిని తానే తప్పు చేసినాడు అవుతాడు. సో దేవుడు అనేవాడు ఇంటే ఇలాగ ఒక నిజంగా జెన్యూన్గా ఎవరైనా సరే మీరు నేమ్ ద గాడ్, ఏ దేవుడైనా సరే, ఏ మతంలో దేవుడైనా సరే ఎవరి కోరికలు తీర్చాడంటే తను చేసిన సృష్టికి తనే అన్యాయం చేసినాడు అవుతాడు. జింక కోరిక తీరిస్తే చిరుతపులకు అన్యాయం చేసినాడు అవుతాడు, చిరుతపుల కోరిక తీరిస్తే జింక అన్యాయం చేసినాడు అవుతాడు. దేవుడు ఏం చేశాడంటే అతి వేగంగా పరిగెట్టగలిగేటువంటి శక్తి జింకకి ఇచ్చాడు, ఎక్కువసేపు వేగంగా పరిగెత్తగలిగే శక్తి చిరుతపులకి ఇచ్చాడు. మీ కెపాసిటీని బట్టి మీరు బతికండి, అంతేగాని నేను ఇన్వాల్వ్ కానంటాడు. సో ఒక్కసారి నీకు నోరు లేని జీవుల కోరికే తెరుస్తుంది దేవుడు. నువ్వు అనుకో నాకు అది అవ్వాలి ఇది అవ్వాలి కోరిక తీరుస్తాడా? ఇప్పుడు నువ్వు నేను ఒక ఉద్యోగానికి వెళ్ళాం, ఇద్దరు, నాకు ఏమో నీకు 99%, నాకు 98%. సో నీకు వస్తా నీకు నమ్మకం ఉంది, కానీ నాకు వీడు కాంపిటేట్ అయిపోయాడు సీనిగాడు, వీడికి 99% ఉంది, ఎవడో ఉద్యోగం నాకు ఇవ్వాలి, పలానా సమ్ఎక్స్ మనకు ఉద్యోగం ఇస్తాడు. ఇప్పుడు ఎలా ఇస్తాడు ఉద్యోగం వాడు నీకు? నీవేమనుకుంటావు? నీకు నా వర్త్, నా బాబు కన్నా నేను వర్త్ 99% ఉంది. నేను అనుకుంటాను నాకు చాలా అవసరం ఉంది, 1% కదా నాకు తగ్గింది, నాకు వస్తే బాగుండు కదా అని. ఇప్పుడు ఇద్దరం దేవుడిని దాన్ని పెట్టుకుంటాం. ఎవరి కోరిక తీరుస్తాడు? నీ కోరిక తీర్చాడు అనుకో, వాడు వర్త్ నీ కోరిక తీర్చాడు అనుకో, నేనేమైపోతాను? నా కుటుంబం నాశనం అయిపోతుంది. లేదు నా కోరిక తీర్చాడు అనుకో, టాలెంట్ అయిపోతుంది. సో అక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వడు, నీ కోరికలు ఏవి తీర్చాడు. దేవుడు దండం పెట్టుకోవడం నీ సాటిస్ఫాక్షన్ తప్ప. ఇంకా వెరీ పాపులర్ ఇది ఉంది. సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు జర్మన్ పైలట్ మాట్లాడేవాడు, మీరు విన్ అవుతారు ఈ వార్లో. వాళ్ళందరూ నా దేవుడు నమ్మేవాడు, ఎస్ విన్ అవుతాం. అంటాడు, ఎలాగంత నమ్మకం చెప్పండి? బికాస్ గాడ్ ఈజ్ మై కో పైలట్ అంటాడు. బ్రిటిష్ వాడు అదే అన్నాడు, మీరు ఎట్లా విన్ అవుతాం? ఎలా విన్ అవుతాం? బికాస్ గాడ్ ఈజ్ మై కో పైలట్. ఇద్దరు నమ్మేది, ఇద్దరు క్రిస్టియానిటీ నమ్మాడు. మరి దేవుడు ఎవరైపు ఉండాలి? హిట్లర్ పైలట్ వైపు ఉండాలా, లేకపోతే చర్చిల దగ్గర ఉండే పైలట్, ఇంగ్లాండ్ పైలట్ వైపు ఉండాలా? ఏనాడు దేవుడు అసలు ఏలు పెట్టాడు, ఎవరి ఏళ్ళు కలగజేసుకోడు. సో ఒక్కసారి దేవుడు ఎవడు కోరిక తీర్చాడు అని తెలిసిన తర్వాత అప్పుడు మీరు ప్రార్థించండి, తప్పులేదు. మనం సృష్టించాడు, మనకు శక్తినిచ్చాడు, ప్రార్థించాడు. ఇది ఎవరి అంటే కాదు సార్. ఇప్పుడు మామూలుగా మీరు పర్సనల్గా ఉన్నప్పుడు దేవుడిని నమ్మను, లేకపోతే దేవుడి గురించి అని మాట్లాడచ్చు సార్. అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు మీరు చెప్తే దేవుడిని నమ్మను కానీ దేవుడి గురించి చెప్పినప్పుడు మీ మాటలోనే కొంతమంది అయినా ప్రభావితం అవుతారు కదా. కరెక్ట్. సో బయట పబ్లిక్ ఎందుకు చెప్పడం అని నేను చెప్తాను. దానికి ఒక రీజన్. ఇప్పుడు మతం ఎందుకు చెప్తున్నాడు పబ్లిక్గా? మా మతం గొప్పది, మా మతం గొప్పది ప్రతి వాళ్ళకి అట్లీస్ట్ మన ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనకి ఈ పెద్ద మహానుభావులు అందరూ పెద్ద వాళ్ళందరూ మాట్లాడుతుంటారు, ప్రవచనాలు. అలాగే క్రిస్టియన్స్ వచ్చేటికి వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ వెళ్తుంటారు. ముస్లిమ్స్ వచ్చేటికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ఇంకో మతాలు మరి వాళ్ళందరినీ చెప్తున్నారు వాళ్ళు. అలాగే నేను నమ్మని వాళ్ళం కూడా, నమ్మని నాలుగు నాస్తికులు కూడా మేము చెప్తాం, మా ఒపీనియన్ చెప్తాను నేను. అంతేగాని రోడ్డు మీద పరిగెట్టుకుని వెళ్ళి చెప్పను. ఇంకా మీ మతస్థులు, మీరు దేవుడిని నమ్మేవాళ్ళు మీరు పనిగట్టుకుని వెళ్ళి చెప్తారు, మేము అలా చెప్పాం. బట్ వీల్ ఆర్గ్యూ దెర్ ఇస్ నో వర్డ్. ఫర్ ఇన్ఫర్మేషన్, ప్రపంచ జనాభాలో ఆల్మోస్ట్ హైయెస్ట్ మతాన్ని నమ్మేవాళ్ళు, హైయెస్ట్ మతం, బిగ్గెస్ట్ మతం క్రిస్టియానిటీ 28% ఎంత ఉంది. నెక్స్ట్ బిగ్గెస్ట్ మతం ఇస్లాం, అది 26%, 24% ఎంత ఉంది. సమ్వేర్ కరెక్ట్గా అది
నెక్స్ట్ బిగ్గెస్ట్ మతం ఏంటి చెప్పు నీకున్న మతాల మీద? తర్వాత ఇదే కదా సార్ హిందూ మతం. హిందూ మతం, బౌద్ధ మతం, ఇంకా 100 మతాలు. అవును సార్. కానీ కాదు, థర్డ్ హైయెస్ట్ మతం అది కాదు. 22% పైనే ఉన్నది దేవుడు, ఏ దేవుడు నమ్మనవాళ్ళు. ప్రపంచంలో అంతమంది జనాభా ఉన్నారు. తర్వాత హిందూయిజం వస్తుంది, ఆ తర్వాత బుద్ధిజం వస్తుంది. ఓకే సార్. ఓకే నమ్మే మతాలు దగ్గర కూడా కదా సార్. సో సీను, దేవుణ్ణి నమ్మటం అనేది, దేవుణ్ణి నమ్మేవాళ్ళని అసలు నేను 1% కూడా, నేనే కాదు, చాలా రీజనబుల్గా ఉండే ఏ ఎథిస్ట్ కూడా తప్పను. తప్పేం కాదు, నీకు నమ్మకం, నీకు నీ మీద నమ్మకం లేదు, ఏదో ఒక ఆబ్జెక్ట్ని పెట్టుకొని నమ్మకం, అంతవరకు ఓకే. కానీ దేవుడి పేరు మీద బలులు ఇవ్వటం, దేవుడి పేరు మీద మనుషులను హత్యలు చేయటం, దేవుడి పేరు మీద ఉగ్రవాదాన్ని డెవలప్ చేయటం, లేదా దేవుడి పేరు మీద టెర్రరిజం చేయటం, దేవుడి పేరు మీద అక్రమాలు చేయటం, దేవుడి పేరు మీద మోసాలు చేయటం, జాతకాలు ఈతకాలు భవిష్యత్తులు చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే మనుషుల బలహీనత ఆడుకోవటం. సో అది నేను 100% నేను దాన్ని ఖండిస్తాను. కానీ దేవుని దండం పెట్టుకున్నావా, నువ్వు నమ్మకం, ఏమండి ఇవాళ శుక్రవారం అండి ఎందుకన్నా నీ ఇష్టం, ఇవాళ నేను గుడికి వెళ్ళానంటే నీ ఇష్టం, ప్రార్థించాలని నీ ఇష్టం. కానీ ఫస్ట్ నేనేమంటానంటే, అరే బాబు మీరందరూ దేవుణ్ణి నమ్ముతున్నారు, నో డౌట్ దేవుణ్ణే నమ్మండి. ఇంతకాలం దేవుణ్ణి నమ్మారు కదా, ఇన్నేళ్ళు, ఒకళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు, ఒక్క 5 నెలలు 6 నెలలు మిమ్మల్ని మీరు నమ్మండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ విల్ సీ ద మిరాకిల్స్. అద్భుతాలు జరుగుతాయి దేవుడు నమ్మటం కంటే. సార్ ఇప్పుడు దేవుడు లేరు అని అంటారు కదా సార్, ఇప్పుడు మనిషి చచ్చిపోతే కనుక దేవుడు లేడు అన్న, దేవుడు లేదు అన్న. ఎందుకంటే దేవుడు లేడు అంటే మళ్ళీ అది తప్పు అవుతుంది. బికాజ్ దేవుడు ఒక పుంలింగం ఆపాదించారు. సో దేవుడు అనే కాన్సెప్టే లేదు. దేవుడు అనే కాన్సెప్ట్ లేదంటారు కదా సార్. ఇప్పుడు నమ్మే వాళ్ళు అంతా ఏంటంటే ఒక మనిషి చచ్చిపోతే తన ఆత్మ ఆయనలో కలుపుకుంటారని చెప్పి అంటారు సార్. ఆయనలో కలుపుకుంటాడో లేకపోతే వేరే మోక్షం అన్నీ వస్తాయని సార్. ఇప్పుడు మీరు నమ్మట్లేదు అన్నప్పుడు మనిషి చచ్చిపోతే సోల్ ఎక్కడికి వెళ్తుంది సార్ అసలు? అది సోలే లేదు కదా శ్రీనివాస్. లేదు, సోల్ కాన్సెప్ట్ రాంగ్ కాన్సెప్ట్. అన్ని మతాల్లో అదొకటే. సోల్ అనేది ఎక్కడ ఉంటుంది? ఏంటి సోల్ అంటే? నువ్వు బతికావు, నువ్వు పుట్టావు, అంతే. నువ్వు ఎంతకాలం పోతావు అంతకాలం బతుకుతావు. ఒక హ్యూమన్ కాన్షియస్నెస్ ఏదో ఉంటుంది అంతే. నువ్వు చచ్చిపోయిన తర్వాత, నేను చచ్చిపోయిన తర్వాత ఎండ్, వి సీజ్ టు ఎగ్జిస్ట్. అయితే మనిషికి కూడా చావులేదు నేను తెలిసినంత. బికాజ్ ఈ శరీరం 5 ఎలిమెంట్స్తో తయారైంది. ఓకే, ఈ 5 ఎలిమెంట్స్తో తయారైన ఈ శరీరం, మనం శరీరంలో ప్రాణం అనేది పోయిన తర్వాత ఈ 5 ఎలిమెంట్స్ని రకరకాల విధానాల్లో పూడ్చినా లేకపోతే కాల్చినా 5 ఎలిమెంట్స్ గాలి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం ఇట్లా కలిసిపోతుంది. 5 ఎలిమెంట్స్లో ఉంటాం మనం. యువర్ బాడీ విల్ బీ దేర్. నీ థాట్ అనేది నీ బ్రెయిన్ తాలూకు కెమికల్ రియాక్షనే ఒక నీ థాట్ అనేది. థాట్ అనేది, ఆ థాట్లో నుంచే ఎన్ని పుట్టినాయి. దేవుడు పుట్టింది, ఆత్మ అనేది పుట్టింది, అసలు మతాలు పుట్టినాయి, అన్ని థాటే. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. సో దెర్ ఈజ్ నో సోల్. అంటే ఇప్పుడు ఇది ఆత్మ వేరు, ఆరా అంటారు కదా సార్, అది వేరు అంటారు సార్, ఇది రెండు వేరే. ఆరా అనేది కూడా నాకు ఎక్కడ డౌట్ ఉంది సీను. అది ఐ డోంట్ థింక్ సైంటిఫికల్గా ప్రూవ్ అయిన, సైంటిఫిక్గా ప్రూవ్ అంటే కిర్లియన్ ఫోటోగ్రఫీ ఆరా ఉంటుంది కానీ అది అంటే అది ప్యూర్లీ బొటానికల్ కాన్సెప్టే తప్ప దానివల్ల మళ్ళీ దేవుడు ఉన్నాడు దానికోసం. అంటే కొంతమంది యోగుల్లో కానీ కొంతమంది వాళ్ళు ఎక్కువ ఉంటుంది ఆ లెవెల్స్ అని చెప్పి చాలా చూసే చదివే సార్. యోగులు, భోగులు, స్వాములు, అయ్యలు, మతాధిపతులు అన్నీ మీరు వాటిని కూడా నమ్మరు సార్? వాళ్ళని కూడా మీరు ఏకీపించారు సార్? ఎవరు నమ్మను. ఓకే సార్. అసలు వాళ్ళు అసలు నమ్మను. కాస్తా దేవుడిని నమ్మండి సార్ అంటే ఓన్లే పాపం వాళ్ళ కోసం ఒక తీర్థం తీసుకుని వీళ్ళని, స్వామీజీని, బాబాల్ని, లేకపోతే ఎవరైనా మతానికి అధిపతులు, మేము మతానికి పెద్దలు అంటే ఎవరిని నమ్మను. వాడు చెప్పేంత సోది. మతాధిపతులు కొంతమంది పీస్ కోసం పనిచేస్తున్నారు కదా సార్. ఎవడు సీన్ ఇవన్నీ ప్రతి వాడు వెనకాల గుంటలు తవ్వితే బ్యాక్గ్రౌండ్ అయితే ఒకటి బండారాలు బయటపడతాయి. ఓకే సార్. సరే ఇంకెందుకు సీను? దేవుడు నమ్ముతారు కదా, ఇవాళ నమ్మేవాడు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు నమ్మేవాడు, దేవుడికి ఏమి ఇస్తారు? మొక్కుకునేవాళ్ళు డబ్బులు ఇస్తారు సార్, లేకపోతే ల్యాండ్లు ఇస్తారు, లేకపోతే మాయలు జుట్టు ఇస్తాడు. నువ్వు దేవుడిని నమ్ముతున్నావు ఎందుకంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. దేవుడా నువ్వు అన్నీ బాగుపడితే ఈ మోచేదా కౌసి ఇచ్చేస్తారని ఎవరిని అంటాడా? ఎందుకంటే తిరిగి రాదా చెయ్యి, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. నువ్వు అంత భక్తికి కోరిక తీర్చావు కదా. మరి దారుణంగా కోరుకోరు కదా సార్ దేవుడు కూడా.
దేవుడు కోరుకునే పక్క నువ్వెందుకు మొక్కుకోవట్లేదన్నా కాదు సార్. బికాజ్ కుదరదు. హింస కదా సార్ అది. సరే పోయి హింస కాదు, ఇంకా సింపుల్గా చెప్తాను. దేవుడికి ఒకసారి జుట్టు ఇస్తే లైఫ్ లాంగ్ జుట్టు రాదు. మొక్కుకున్న తర్వాత నువ్వు ఒకసారి గుండు కొట్టించుకుంటే నీకు లైఫ్ లాంగ్ జుట్టు రాదు. నువ్వు ఇస్తావా అప్పుడు? ఇవ్వకపోతే ఎందుకు? అది కాదు సార్, పెరుగుద్దని ఇస్తున్నా సార్ నేను. అంతే. అంటే నీకు కుదిరితేనే ఇస్తావు. దేవుడికి అది ప్రతి దగ్గర అప్లికేబుల్ కదా సార్. అది కాదు, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్. అదే ఒప్పుకుంటాను. సో అసలు భక్తి అనేది కూడా మనిషిది డ్రామా. ఎందుకంటే ఎన్ని కథలు ఎన్ని. ఎందుకంటే వాడికి దేవుడు అనేవాడు వాడికి ఒక వ్యాపార దొరకదు. అంటే నీకు 10 రూపాయలు ఇచ్చాను సీను, నువ్వు నా పిక్చర్లు యాక్ట్ చేయి, ఇదిగో 10,000. సో నా పిక్చర్లు యాక్ట్ చేసాను. ఇక్కడ మన ఇద్దరి మధ్యలో అపార్ట్ నీకు నాకు పరిచయం, ఒక ఇష్టం, అది పక్కన పెట్టు. అసలు ఇప్పుడు నువ్వు నా సినిమాలు యాక్ట్ చేసావు, నేను ఈ డబ్బులు ఇచ్చాను, నీ పర్ఫార్మెన్స్ నేను తీసుకున్నాను, ఇక్కడతో ఎండ్. అది ట్రాన్సాక్షన్. ఇదే ట్రాన్సాక్షన్ చేస్తున్నాం మనిషి దేవుడితోటి. ఓకే సార్. అంతకు మించి గొప్ప ట్రాన్సాక్షన్ ఏం కాదు. దాని వెనకాల భక్తి అని పేరు పెట్టి. అంటే మీరు ఎక్కువ సైన్స్ నమ్మడం వల్ల, లేకపోతే సైన్స్ని ఎక్కువ బుక్స్ చదవడం వల్ల ప్రతిదానికి సైన్సే సమాధానం అనుకుంటున్నారు సార్ మీరు? సైన్స్ అన్నిటికీ సమాధానం చెప్పకపోవచ్చు. సైన్స్ చాలా వాటికి సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ మతం అసలు దేనికి సమాధానం చెప్పదు. సైన్స్ కొన్నిటికన్నా సమాధానం చెప్తుంది, మతం దేనికి సమాధానం చెప్పలేదు. మతం ఏ ఆర్గ్యుమెంట్కి నిలబడదు, ఏ రేషనల్ థింకింగ్కి నిలబడదు, ఏ రేషనల్ క్వశ్చన్కి నిలబడదు మతం. ఓన్లీ మనిషి వాడి ఇండివిజువల్ సాటిస్ఫాక్షన్ కోసం చేసుకోవాలి తప్ప మతంగా తీసుకుంటే మాత్రం అది లాజిక్ కానీ దేనికని నిలబడుతుంది. అన్ని అబద్ధాలే. అంటే మతం కంటే వీటికంటే సైన్స్ గొప్పదంటారు సార్? నేను ఒకటి గొప్పదంటలా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సైన్స్ మతం 2 కాన్సెప్ట్ మీద ఆధారపడింది. ఫెయిత్ అండ్ ట్రూత్. దేన్ని నమ్ముతావు నువ్వు? దేని మీద? ట్రూత్. ఏ ఫెయిత్ మరి దేవుడి మీద ఉన్నదాన్ని ఏమంటాం? మరి ఇది కళ్ళ ముందు కనిపిస్తుంది. దేవుడి మీద ఉన్నదాన్ని ఏమంటారు? నమ్మకం అంటారు సార్. అదే ఫెయిత్. ఇక్కడ ఈ రూమ్లో నా చేతిలో కప్పు ఉంది, దీన్ని ఏమంటావు? ఇది ట్రూత్ సార్. సరే. సో ట్రూత్కి ఫెయిత్కి తేడా ఏంటంటే సైన్స్ ట్రూత్, గాడ్ అనేది ఫెయిత్. ఆ పక్క రూమ్లో దేవుడు అనేవాడు ఉన్నాడు అనేది ఫెయిత్. నువ్వు వెళ్తే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తాడు, తూర్పున ఉదయిస్తాడు, ట్రూత్. నేను నమ్మను సార్. తూర్పు నువ్వు నమ్మకపోయినా పర్లేదు, ట్రూత్ అది. సో ట్రూత్కి నమ్మకం, బిలీఫ్ వీటికి ఏ సంబంధం లేదు. ఫెయిత్కి చాలా అవసరం. సీన్ చాలా మంచివాడని నేను నమ్ముతాను. నువ్వు పెద్ద గోండావో పెద్ద హంతకుడు అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు మహానుభావుడు, నాకన్నా గొప్ప, నేను అనుకున్న దానికన్నా గొప్పవాడు అయి ఉండొచ్చు. అది ఓన్లీ ఫెయిత్. సీను 5 అడుగుల 8 అంగుళాల హైట్ ఉంటాడు, 8 అంగుళాల హైట్ ఉంటాడు, అది ట్రూత్. దానికి నేను నమ్మను. నువ్వు 5 అడుగులు 8 అంగుళాలు ఇదిగో లెక్కేసుకో, లేదా ఎక్కువ దొబ్బించుకో, ఏంటి నా హైట్. ట్రూత్. సో ట్రూత్కి ఫెయిత్కి చాలా తేడా. ట్రూత్ మీద డిపెండ్, సైన్స్ అంతా ట్రూత్ మీద డిపెండ్ అయ్యింది. గాడ్ కాన్సెప్ట్ ఫెయిత్ మీద డిపెండ్ అయ్యింది. సో ఫెయిత్ అనేది దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ప్రూవింగ్ ఇట్. కానీ ట్రూత్ ఎప్పటికీ ప్రూవ్ అవుతుంది. సో ఆల్వేస్ సైన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ రిలీజియన్. అంటే నా సర్కిల్లో కానీ కొంతమంది కూర్చున్నప్పుడు కొన్ని టాపిక్స్ మాట్లాడుకుంటారు సార్. ఒక క్వశ్చన్ దాంట్లో నుంచి, ఇప్పుడు మామూలుగా ఒక సినిమా రిలీజ్ అయితే కనుక మెజారిటీ ఆఫ్ పీపుల్కి నచ్చితే ఆ సినిమా హిట్ అని మనం ఇచ్చేస్తాం సార్. సో అలాగే దేవుడు ఉన్నాడని మెజారిటీ ఆఫ్ పీపుల్ నమ్ముతున్నారు సార్ ఇక్కడ భూప్రపంచం మీద. సో అలాంటప్పుడు సేమ్ మనం ఏకీపించాలి కదా సార్ దాన్ని. ఇక్కడ దేవుడు నమ్మేవాడు. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు ఉన్నారు మీరు, నేను దేవుడిని నమ్మను. సో ఇప్పుడు మీరందరూ కలిసి నన్ను దేవుడిని నమ్మమని, బుద్ధి లేదా, దేవుడిని నమ్మరా మీరు అని నన్ను నాస్తికుడుగా అనుకుని, లేకపోతే అథీయిస్ట్గా తిడతాం మొదలెట్టారు. సరేరా, నేను చెప్పింది కరెక్ట్గా ఉంది, నేను దేవుడిని నమ్ముతాను అని కూర్చున్నాను. నువ్వు మొదలెడతావు. సో శ్రీరాముడు ఎలాంటి వాడంటే అని మొదలెడతావు. అతను ఉంటాడు, ఆగాగు, నువ్వు శ్రీరాముడి గురించి కాదు, మా జీసస్ క్రైస్ట్ ఎలా ఉంటాడంటే అని అతను మొదలెడతాడు. ఇతను వచ్చి ఆగాగు, మా అల్లా, మా మహమ్మద్ అతను మాట్లాడతాడు. అంటే ఎవరెవరి మతాన్ని వాళ్ళు మెలగే నాకు చెప్తారు. ఇక్కడ దేవుడు నమ్మే 3-4లోనే ఏకీభావం లేదు. సో మీరు ఏ మతాలు చెప్పేది, మీరు చెప్పేది నేనేలా నమ్ముతున్నప్పుడు నీకే ఒక అవగాహన లేదు. దేవుణ్ణి నమ్మే వాళ్ళ 15-20 మతాల్లోనే ఒక కాన్సెప్ట్ లేదు. సపోజ్ నువ్వు హిందువువి, ఒక అతను క్రిస్టియన్, ఒకతను ముస్లిం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు నాస్తికుడివేగా, బికాజ్ వాళ్ళు అనుకున్న దేవుని వాడు నువ్వు నమ్మట్లేదు. అవును సార్. సో నువ్వు క్రిస్టియన్వి, అతను హిందువు, అతను ముస్లిం, నువ్వు వాళ్ళు నమ్మవే.
వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎథిస్ట్వే. అవును సార్. నువ్వు ఎందుకంటే నువ్వు వాళ్ళ దేవుడిని నమ్మితేనే, అతను ఇస్లాం, నేను ముస్లింని, నువ్వు మా దేవుడిని నమ్మితే నువ్వు నీ క్రిస్టియన్ దేవుడిని నమ్మను, లేకపోతే నేను హిందూ దేవుడిని నమ్మను. సో ఆ ముస్లిం దృష్టిలో వీళ్ళందరూ నాస్తికులే. సో ఆ దేవుడిని నమ్మే వాళ్ళలో కూడా ఎటువంటి ఐకమత్యం లేదు. మళ్ళీ కొట్టేసుకుంటారు ఎంతమంది, నువ్వు మా దేవుడిని నమ్మితే నువ్వు మా దేవుడిని నమ్మ, వీళ్ళు చెప్పింది తప్ప వాళ్ళది మీ ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. నేను అసలు దేవుడిని నమ్మను, అప్పుడు నాకేం కూడా ప్లస్ మా వల్ల ఎవరికి నష్టం లేదు ప్రపంచానికి. నా మోస్ట్ సేఫెస్ట్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఎథిస్ట్. వాడి వల్ల ఏ నష్టం ఉండదు ప్రపంచానికి. మతాన్ని ప్రచారం చేసుకునేలాగా మీరు కూడా నేను మతాన్ని ప్రచారం చేయట్లా, ఎథిజాన్ని ప్రచారం చేయట్లా, కానీ నేను సైన్స్ నేను చెప్తాను. ఎవరిని అడిగితే సైంటిఫిక్గా మాట్లాడతాను. నేను నమ్మరా అంటే నేను 100% నమ్మను. కానీ నేను ఎవరిని అగౌరవపరచను, ఏ మతాన్ని అగౌరవపరచను, ఏ మతాన్ని చులకనగా చూడను. కానీ మతం పేరు మీద చేసే క్రూరమైన పనులు, బలులు, దుర్మార్గాలు, చెడు మాటలు, హింస, లేకపోతే మూఢమైన నమ్మకాలు, జాతకాలు, ఈ మాత్రం నేను 100% ఖండిస్తాను. అయితే దేవుడు మతం దగ్గర నుంచి ఇంకో కింద స్థాయికి వద్దాం సార్, కులం. ఈ కులం అనేది మీ దృష్టిలో ఏంటి సార్? అసలు మోస్ట్ యూజ్లెస్ కాన్సెప్ట్ ఈజ్ క్యాస్ట్. ఓకే సార్. కులం అంత పనికి మాలినది ఇంకోటి లేదు. మతమే లేనప్పుడు కులం ఎందుకు ఉంటుంది? నేను నమ్మను కులాన్ని. మిమ్మల్ని కులం అనేది ఇల్యూజన్, మతమే ఇల్యూజన్ అయినప్పుడు కులం ఇంకా ఇల్యూజన్. అసలు ఆ ఇల్యూజన్ ఇంకో ఇల్యూజన్ అది. ఓకే సార్. బట్ ఏదో మనుషులు అప్పట్లో కొన్ని సామాజికమైనటువంటి కట్టుబాట్లు, లేదా సామాజికమైనటువంటి సజావుగా జరగటానికి కొన్ని ఏర్పరచుకున్నారు. మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, అంతే. అంటే మీ కులం మీద ప్రీతి ఉంది సార్, లేకపోతే గౌరవం ఉందా? ఐఎమ్ న్యూట్రల్ విత్ ఎనీ క్యాస్ట్. ఓకే సార్. నాకు ఏ కులం మీద, కాపుల్లో పుట్టాను కాబట్టి ఓకే కాపు అంటే, ఎందుకంటే నాకు ముద్రేశారు. నేను ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. నేను కాపుని కాదని చెప్పలేను కదా. ఓకే సార్. అలా చెప్పేసి నాకు అన్ని మతాలు, అన్ని కులాల మీద ఈక్వల్గా రెస్పెక్ట్ ఉంది. వాళ్ళ నమ్మకాన్ని నేను కాదన్నా, కానీ నాకు మ్యాడ్నెస్ లేదు. ఓకే సార్. ఆ మ్యాడ్నెస్ ఉన్నవాడినే మూర్ఖులు. ఎందుకంటే అసలు ఉన్నదే ఇల్యూజను. కులం అనేది ఒక ఇల్యూజను. దాన్ని మూర్ఖంగా నమ్మేవాడిని ఇంకేం మాట్లాడతాం? నాకు ఆర్గ్యుమెంటే లేదు. మనిషి దేవుడు నమ్మటమే పెద్ద మీనింగ్లెస్ థింగ్. దాంట్లో మళ్ళీ కులాన్ని నమ్మటం అంతకన్నా మీనింగ్లెస్ థింగ్. లివ్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్. మన ఇద్దరం వేళ మన ఇద్దరిది, నీదో ఒక వేరే క్యాస్ట్, నాదో ఒక వేరే క్యాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ క్యాస్ట్ గురించి మాట్లాడవలసి ఉండదు, కానీ అనుకుందాం. మరి చనిపోయిన కేరళలో చనిపోయిన ఎలుగుబంటిది అసలు అది మనిషే కాదే అది. మరి ఎందుకు అంతమంది ప్రపంచంలో బాధపడ్డారు? బికాజ్ ప్రతి మనిషిలోనూ హ్యూమన్ అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక ఏదైనా జీవితం జరిగినప్పుడు బాధపడతాం, అది తోటి మనిషి జరిగినా బాధపడతాం. వలస కూలీలు ఏ కులం అని మనం బాధపడ్డాం? మానవత్వం సార్, హ్యుమానిటీయే కదా. ఈ చిరంజీవి గారు ఎవరో ఫుడ్ ఇచ్చారు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అందరికీ సప్లై చేశారు. ఏ కులాలకి ఇచ్చారు? ఏ మతాల వాళ్ళకి ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో ఫండ్స్ ఇస్తుంది. ఏ మతంకి ఇస్తున్నారు, ఏ కులాలకి ఇస్తున్నారు? సో ఎన్ని మీనింగ్లెస్ థింగ్. అన్నీ ఇవ్వటం అనేది మనుషులకి ఇస్తాం అంతే. వీళ్ళు ఆల్వేస్ ప్రిఫర్ హ్యూమన్ బీయింగ్స్. కులాలు కూడా అబద్ధం సీను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు హిందువువి, నువ్వు సపోజ్ నేను కాపు అనుకున్నాను, నువ్వు ఒక రెడ్డి, అతను ఒక చౌదరి, ఇంకొక అతను ఒక ముస్లిం. ఓకే, మతం కాదులే, మతం వద్దు, కులాల గురించి మాట. అతను ఒక ఎలమ. నువ్వు ఒక అద్భుతమైన లాయర్వి, అతను ఒక అద్భుతమైన వెలమైన ఒక అద్భుతమైన డాక్టరు, ఇతనేమో ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యాపారవేత్త. ఇప్పుడు నాకు అతనితో వ్యాపారం చేస్తే నాకు 100 కోట్లు వస్తాయి. అతను మా కులం కాదు, నేను అతను వ్యాపారం చేయను, డబ్బులే వస్తుంది అన్నమా, చిన్నది అంత వ్యాపారం చేస్తాను. నువ్వు ఒక ఎవరన్నా నీకేం చేయను, నాకు లాయర్ ఇచ్చారు. లాయర్, నాకు ఒక కేసు వచ్చింది, ఇది నా కులం సంబంధించిన లాయర్తో చేస్తాను. ఇతను అయితే ఎన్ని కేసులు సాల్వ్ చేస్తాడు. వద్దురా పోయి ఆడుతుంది, నువ్వే నా కులం వాడికి ఉంది. ఇంకా టాలెంట్ ఎవరో తెలుసు. అతను ఒక డాక్టరు, అదో రెడ్డి. నాకు మా కాస్ట్లో ఉండే మంచి డాక్టర్తో చేయించుకుంటాను. లేడు సపోజ్, సత్యంగా అతను మాత్రం చేయించుకున్నట్టా. సో మనుషులకు కూడా లేదు యాక్చువల్గా. కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి ఒక అస్త్రం. ఈవెన్ ఏ మనిషికి కులం ఫీలింగ్ లేదు, కానీ ఉంది అని భ్రమించి కొంతమందిని ఏకం చేయడానికి ఉపయోగపడే ఒక రాజకీయ ఎత్తుగడ, లేకపోతే ఒక యూజ్లెస్. సరే సార్, అసలు నాగబాబు గారు మనసులో ఉన్న ఒక అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. నాగబాబు గారు అత్యంతంగా ప్రాధాన్యత ఇచ్చే అంశం ఏంటి సార్?
జనాల మీద కానీ మనుషుల మీద కానీ? ప్రాధాన్యత ఏముంటుంది? ప్రాధాన్యత అంటే ఒకటి ఏదైనా సరే ఒకటి అంటే ఒక స్నేహానికా లేకపోతే ఒకటి నమ్మకానికా ఏ అంశం మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సార్? నేను మ్యాక్సిమం వాల్యూ ఇచ్చేది లైఫ్కి, ఎనీ లైఫ్ ఫామ్, ఎనీ లైఫ్ ఫామ్. అలా అని చెప్పేసి నేను కోళ్ళు తిన్నాను, చికెన్ తిన్నమాట. నా జీవనం కోసం నన్ను నేను సర్వైవ్ చేసుకోవడం కోసం ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తింటాను, నాన్ వెజ్ బేస్డ్. కానీ అట్లా అని చెప్పేసి విచక్షణరహితంగా తింటాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రెస్పెక్ట్ లైఫ్ ఫామ్స్, లైఫ్ని గౌరవిస్తాను నేను. అంతకు మించి నాకు అంతకు మించి మా గౌరవం, నాకు మనిషి అయినా ఒకటే, మా ఇంట్లో ఉండే కుక్క అయినా ఒకటే, రెండింటికి ఈక్వల్ గౌరవిస్తాను. అంటే నా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ఒక క్వశ్చన్ అడగనుకుంటున్నా సార్. నాగబాబు గారు ఈ మధ్య సన్నగా అయిపోయారు ఏంటి? ఇది చాలా మంది అడిగారు సార్. కరెక్ట్. చాలా మంది ఇప్పుడు మీకు సమాధానం చెప్పారు. దీనికి సమాధానం ఎట్లంటే, నేను సపరేట్గా ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను. జూలై తర్వాత ఇది సపరేట్ ఒక చేసి చాలా మందికి ఉపయోగపడేలా ఒక కాన్సెప్ట్, ఒక హెల్త్ కేర్ తీసుకోవడం వల్ల మంచి కొన్ని లైఫ్ చేంజెస్ అవి ఎట్లా చేయొచ్చు, ప్రతి మనిషికి ఎలా కుదురుతుంది అనే కాన్సెప్ట్ కోసం నేను దాచిపెట్టాను. అందుకని ఇప్పుడు చెప్పకుండా దాన్ని సపరేట్ చేసి ఎక్కువ మందికి అది ఒక 2-3 వీడియోలు చేయాలి, ఎక్కువ మందికి యూజ్ అవ్వాలంటే. సో అది చేసినది చెప్తాను. సూపర్ సార్. థ్యాంక్ యూ సీను, వి హ్యాడ్ ఎ నైస్ డిస్కషన్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు OR TV తెలుగు. అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు OR TV తెలుగు.